రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్కి తొలి నుంచి రాజ్యాంగం అంటే గౌరవం లేదని, జాతీయ పతాకంపై కూడా గౌరవం లేదని విమర్శించారు. రాజ్యాంగంను మార్చాలనే పార్లమెంట్లో 400 సీట్లు గెలవాలని చూశారని, అప్రమత్తమైన ప్రజలు అన్ని సీట్లు ఇవ్వలేదని అన్నారు. ఇంత పెద్ద దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం కోసం రాజ్యాంగం రాసుకున్నామని, అది అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా విప్ గారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు, అలాగే ఇక్కడికి చాలా మంది నాయకులు అందరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనందరి బాధ్యత ఈరోజు, మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇక్కడ అన్న చెప్పారు, ఇప్పుడు అన్న బీర్ల ఐలన్న రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈ రోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉన్నది. ఈ రోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేసిరు. మొన్ననే పార్లమెంట్ లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం గాని, మన రాజ్యాంగం మీద గౌరవం గాని, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకి.